హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మనం వీడియోలో ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్ 10 నిమిషాల్లో ప్రిపేర్ చేయాలి అన్నప్పుడు ఈ కూర ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా కూడాను ఉంటుంది. దీనికోసం ఒక 2 ఉల్లిపాయలు, ఒక 5 గుడ్లు ఉంటే సరిపోతుందండి. ఫస్ట్ గుడ్లని బాయిల్ చేసుకునే ముందు ఒక అరగంట ముందుగానే ఫ్రిడ్జ్లో నుంచి తీసుకుందాము. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గిన్నెలో వేసేసి తగినన్ని వాటర్ వేసి కాస్త సాల్ట్ వేసేసి స్టవ్ పైన పెట్టి 15 నుంచి 20 నిమిషాల వరకు పెట్టుకుంటే చక్కగా ఈ గుడ్లు అనేవి ఉడికిపోతాయండి. ఇవి వేడిగా ఉన్నప్పుడు వెంటనే పైన ఉన్న పెంకు తీయకూడదు, సరిగ్గా రాదు. ఇది కాస్త చల్లారిన తర్వాత తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా అన్నిటిని కూడాను తీసేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఎగ్స్ని అయితే తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా లోన ఉన్న పచ్చ సొన ఎల్లో యోక్ కట్ అవ్వకుండా పైన లేయర్ వరకే తీసేసుకుందాము సపరేట్గా. ఇప్పుడు దీన్ని వైట్గా ఉన్నదాన్ని పొడవుగా ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకుందామండి. ఇలానే అన్ని ఎగ్స్ కూడాను పూర్తిగా కట్ చేసేసుకొని పెట్టేసుకోండి. చాలా సింపుల్గా 4 గుడ్లు ఉంటే సరిపోతుంది కదా కర్రీ. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర, కాస్త కరివేపాకు వేసుకొని ఇలా ఆవాలు కాస్త చిటపటమనేంత వరకు వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలను వేసుకుందామండి. ఒక 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకుంటే సరిపోతుంది, లేదా మీకు క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలని ఇలా కలుపుతూ చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకుందాము. అలానే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడాను వేయించుకున్నానండి. ఇప్పుడు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టును వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ ఉల్లిపాయ ఎక్కడ మాడిపోకుండా వేయించుకుందాము. ఒక 4 పచ్చిమిర్చి చీలికలు కూడాను వేసేసి ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఈ కలర్ వచ్చేంత వరకు కన్ఫామ్గా వేపాలి అండి. ఇప్పుడు కట్ చేసుకొని ఉంచుకున్న ఎగ్స్ని కూడాను వేసేసి ఒక 2 నిమిషాలు ఆయిల్లో ఇలా కలుపుతూ ఫ్రై చేసేసుకుందాము. మెల్లిగా కలపండి, ఎక్కడా కూడాను బ్రేక్ అవ్వకుండా కలుపుకుంటే కూర చాలా బాగుంటుంది చూడడానికి కూడాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, 1 స్పూన్ వరకు మిరియాల పొడి వేయండి. గుడ్డులో మిరియాల పొడి కాంబినేషన్ చాలా బాగుంటుంది, అస్సలు మిస్ చేయకండి. అలానే 1 స్పూన్ వరకు గరం మసాలా, టేస్ట్కు తగ్గట్టుగా కారం వేసేసుకోండి. మీకు ఒకవేళ కారం ఇష్టం లేకుంటే పచ్చిమిర్చితోనైనా చేసేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ కూడాను వేసేసి ఇలా కలిపేసుకుందాము. దీనిలో కాస్త కసూరి మేతిని ఇలా చేతి మధ్యలో పెట్టి నలిపి వేసుకుందామండి. కసూరి మేతి వేయడం వల్ల కూర మంచి టేస్ట్తో చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఇప్పుడు మనం తీసుకొని ఉంచుకున్న పచ్చసొనను కూడాను వేసేసి ఇలా మెల్లిగా కలుపుకుందామండి, ఎక్కడా కూడాను విరిగిపోకుండా. ఫైనల్గా స్టవ్ తీసే ముందు కట్ చేసిన కొత్తిమీర వేసేసి ఇలా కలిపేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి, లేదా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే అద్దరిపోతుందండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లో ఇలా చేసి పెట్టాము అంటే ఒక్క మెతుకు కూడాను వదలకుండా చాలా ఇష్టంగా తినేస్తారు. చేయడం కూడాను చాలా సింపుల్ కదా. అదేవిధంగా రోటీ చపాతీలో కూడాను చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.